అయితే తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము ప్రభు మనతో మాట్లాడుతున్నారు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కాబట్టి కృపయు సమాధానములను మీకు కలుగునుగాక అని ప్రభు సెలవిస్తున్నారు. తిమోతియు శీలోను మరి శుభమని చెప్పి రాయినది ఏమనగా, కాబట్టి మనము ఈ యొక్క 2026 సంవత్సరములో ప్రవేశమును దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరములో దేవుడు మనకి ఏమో అనుగ్రహించాలి అంటే, మరి దేవుడు ఒక శ్రేష్టమైనది మనకు అనుగ్రహించాలి. కాబట్టి ఆ శ్రేష్టమైనది ఏంటి అంటే, మరి దేవుని యొక్క పవిత్రమైన ప్రత్యక్షత. అయితే మనం ఇక్కడ సామ్యుయేలు గ్రంథము 1 సామ్యుయేలు గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచ్చిన చదివినప్పుడు అక్కడ సామ్యుయేలుకి ఒక నూతనమైన దేవుడు, ఒక నూతనమైన తండ్రి, ఒక పరిశుద్ధుడైన తండ్రి దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభమవుతుంది. సామ్యుయేలు 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 అని ప్రభు సామ్యుయేలు పిలుస్తున్నాడు. సామ్యుయేలు నిద్రపోతున్నాడు. సామ్యుయేలు నిద్రపోతూ మరి ఉండగా దేవుని మందిరంలో పడుకొని ఉండగా దేవుడు పిలిచాడు. గాడ్ కాల్డ్ అండ్ సామ్యుయేల్ అండ్ సామ్యుయేల్ అని దేవుడు అతన్ని ఆ విధంగా పిలుస్తున్నాడు. అయితే దేవుడు సామ్యుయేలు ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి టైంలో సామ్యుయేలుని దేవుడు పిలుస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళలో పడుకునే సమయంలో ప్రార్థన చేసి మందిరములో పడుకొని ఉండగా, ఆయన ప్రార్థన చేసి పడుకొనగా ప్రభువు మాట్లాడుతున్నాడు. అయితే మరలో ఒకసారి ప్రభు సామ్యుయేలుకు ప్రత్యక్షమయ్యాడు. ద లార్డ్ ద కాల్డ్ అండ్ సామ్యుయేల్, ద లార్డ్ అండ్ కాల్డ్ అండ్ సామ్యుయేల్. ఈ విధముగా సామ్యుయేలును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యు హ్యావ్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు స్వరమును వినే విధానములో నీ దైవభక్తిని ఈ సంవత్సరములో నువ్వు అవలంబించుకోవాలి. దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు మన అందరికీ తోడై ఉండాలి. దేవుడు ఈ దేశమునకు తోడై ఉండాలి. దేవుడు ఈ ప్రపంచానికి తోడై ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరికి తోడై ఉండాలి. కాబట్టి ఇక్కడ సామ్యుయేలు ప్రవక్తతో దేవుడు తోడై ఉన్నాడు. ఏమంటున్నాడు దేవుడు తోడైండి? సామ్యుయేల్ సామ్యుయేల్ గెట్ అప్ యూ అనగానే సామ్యుయేలు నిద్ర నుంచి లేచాడు. సామ్యుయేల్ ద లార్డ్ కాల్డ్ అండ్ సామ్యుయేల్ థర్డ్ టైం. ఈ విధముగా దేవుడు సామ్యుయేలుని 3 సార్లు పిలిచాడు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరములో దేవుడు నిన్ను ఒక్కసారైనా పిలవాలని నీ హృదయములో, నా హృదయములో అటువంటి ఆశ ఉండాలి. దేవుడితో మనకు సంబంధం ఉండాలి. దేవుడితో మనకు స్నేహం ఉండాలి. అలాగనే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం ఇలాగున్నది, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారు ఆయనతో కాపురముందురు. దేవుడు తానే వారు దేవుడైంది వారికి తోడై ఉంటాడు. కాబట్టి ఈ ప్రపంచములో అన్ని సహాయాల కంటే, అన్ని గొప్ప మేలుల కంటే దేవుని సహాయం చాలా గొప్పది. దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుని యొక్క మహిమ చాలా గొప్పది. కాబట్టి నేను 1986లో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మాట్లాడాడు, లాజరస్ లాజరస్, ఇదిగో పాపమునకి న్యాయమునకు దూరము కాదని గొప్ప స్వరముతో మాట్లాడాడు. ఆ దినము నుంచి నేనేం చేశానంటే, బ్రతికుంటే ప్రభు పరిచర్య చేయాలనుకున్నాను. మాకు చాలా అన్ని దేవుళ్ళు ఉండేది.
ఆ దేవుళ్ళన్నీ కూడా పక్కన పెట్టేసి యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకున్నాను. కాబట్టి నీవు ఈ వాక్యం వింటున్న నీవు, ఈ ప్రార్థన వింటున్న నీవు, ఈ నూతన సంవత్సరములో ప్రభు గొప్పవాడని, నిజమైన దేవుడని, పవిత్రుడని, పరిశుద్ధుడని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి సాముయేలు ప్రవక్త ఏం చేశాడు? ఈయన గొప్ప దేవుడని తెలుసుకున్నాడు, గొప్ప దేవుని స్వరం విన్నాడు, గొప్ప దేవుని మహిమ చూశాడు, గొప్ప దేవుని యొక్క ఆ యొక్క దేవుని యొక్క పిలుపు విన్నాడు. కాబట్టి మనం నూతన సంవత్సరంలో ఏమి సంపాదించాలనుకుంటున్నాము, ఏమి తినాలనుకుంటున్నాము? కాబట్టి దేవుని స్వరం వినే నరుడు ధన్యుడు, దేవుని మహిమను చూసే నరుడు ధన్యుడు. అయితే నా జీవితం ధన్యమైపోయినది. ఎందుకంటే ప్రభు నాకు 1986లో నాతో మాట్లాడి లాజరస్ అని పిలిచాడు. కాబట్టి ఆ రోజున ఎంతో వెలుగు చూశాను, ఎంతో దేవుడి మహిమను చూశాను. ఆ రోజు చాలా కన్నీళ్లు కార్చాను, చాలా ప్రార్థన చేశాను. ఆ రోజు నుంచి నేను మార్పు చెందాను. ఇక తెలుగు బైబిల్ చదవటము దేవుడు నేర్పించాడు, ఇక ఇంగ్లీష్ బైబిల్ చదవటము దేవుడు నేర్పించాడు. కాబట్టి ఇప్పుడు 35 గ్రామాలు అయితేంది, పట్టణాలు అయితే ఏంటి, నేను ఈ 2 నెలల్లో దేవుని వాక్యము ప్రకటించున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నా ద్వారా ఇప్పటికీ 80 మంది దేవుని సేవకులయ్యారు, ఎంతోమంది శ్వాసులయ్యారు, ఎంతోమంది రోగులు స్వస్థత పొందారు, ఎంతోమంది క్యాన్సర్ రోగులు స్వస్థత పొందారు, ఎంతోమంది పిల్లలు లేని వారికి దేవుడు పిల్లలు ఇచ్చాడు, ఎంతోమందికి మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతినిచ్చాడు. అంత గొప్ప దేవుడు మనకు తోడై ఉంటే మన పట్ల ఉండి గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరములో నాకు కూడా దేవా నీ గొప్ప కార్యం జరిగించు, నీ గొప్ప శక్తితో నన్ను ఆశీర్వదించు, నీ గొప్ప ఆధ్యాత్మికమైన జీవితము నాకు అనుగ్రహించు అని నువ్వు ప్రార్థించాలి. ప్రార్థన ఇదే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, నీతో నిలిచే దేవుడు, నీలో నిలబడే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు. ఈ ప్రపంచంలో యేసయ్యలాగా ఆదరించే దేవుడు నీకు ఉన్నాడు, నీతో ఉన్నాడు. కాబట్టి ఆయనతో కలిసి మనము నడవాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, ఈ సమయంలో నాతో, మాతో, మా అందరితో మాట్లాడుమని, ఈ యొక్క నూతన సంవత్సరంలో మా అందరితోనూ మాట్లాడుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాకున్న బలహీనతలు తొలగించండి, మాకున్న కోపములు తొలగించండి, మాకున్న శాపములు తొలగించండి, మాకున్న ప్రతి విధమైన దేవునికి విరోధమైన ప్రతి స్వభావం యేసు నామములో మాలో నుంచి గద్దించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.